ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మీకు వార ఫలితాల్లో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారము, మిథునంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం 20వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు సింహరాశిలోకి, కన్యారాశిలో కేతువు చంద్రుడు 14వ తేదీలో ఉంటూ మనకి ధనుసు రాశి వరకు ఈ యొక్క వారంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో శని వక్రగతి మరియు మీనంలో రాహువు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారు, రాశి వారికి, అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. మకర లగ్నము, మకర రాశి. ముఖ్యంగా లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 14, 15, 16 తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, ఏదైనా చదవడానికి మీ యొక్క సపోర్టు లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు మాట్లాడడానికి కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తూ ఉంటుంది 17, 18 తేదీలు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో వేరే ప్రాంతం ఎక్కడో వెళ్ళి అక్కడ ఏదో బిజినెస్ ఫ్యాక్టరీ నిర్మాణం చేద్దాము, ఇంకెవరితోనో టైఅప్ అయ్యి చేసుకుందాం అనేటప్పుడు మాత్రం 17, 18 తేదీలు అటువంటి విషయాలు, అటువంటి జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 19, 20 తేదీలు మాత్రం మీకు చెప్పాలంటే ఇది కొంతవరకు గృహయోగాన్ని, వాహన యోగాన్ని కూడా సూచిస్తుంది. 19, 20 తేదీలు 2వ స్థానంలో ఉండేటువంటి శని వక్ర గతిలో ఉన్నందుకు మీరు కాస్త ఎవరితోనైనా సరే ఏదైనా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, లాంగ్ టర్మ్గా ఒక మనీకి సంబంధించిన ఒక మ్యాటర్ గురించి మీ కుటుంబ సభ్యులతో, అందులో ముఖ్యంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా కలిసి దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు ఇవ్వడం, దానికి సంబంధించిన కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ వైపు అడుగులు పడుతూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి మీరు ఉత్సాహం చూపిస్తారు, మరియు దానికి సంబంధించిన లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయి అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కొత్త ఫ్రెండ్స్, అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు లేనట్లయితే ఏదైనా జిమ్స్లోని కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతాయి. కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవ్వడం, వాళ్ళతో ఏదైనా మీరు బిజినెస్ డీల్స్ అనేటువంటి ప్రణాళిక అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి అయినటువంటి రవి 17వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ అష్టమాధిపతి 6వ స్థానంలో ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంతవరకు ఈ జీవిత భాగస్వామితో మాత్రం తెలియని ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు 17, 18 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 12వ అధిపతి ఎప్పుడైతే మనకి 5వ స్థానంలో లాభాధిపతితో కలిసి ఉన్నాడో, ఇది ప్రత్యేకంగా మీ యొక్క సంతానానికి వేరే దేశాలకి లేదా వేరే రాష్ట్రాలకి వాళ్ళు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి పంపించేటువంటి సమయం మీ యొక్క గోచారంలో చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని అన్ని విధాలు మీకు బాగుంటుంది. చాలామందికి జాతకం తెలియదు, వాళ్ళ లగ్నం ఏంటో రాసి ఏంటో కూడా తెలియదు.
మరి అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఏ దేవతారాధన లేదా ఏ గ్రహారాధన చేసుకోవాలని మీకు 1 by 1గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు ప్రమోషన్స్ రావట్లేదు, సింపుల్గా ఏం లేదు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి ప్రమోషన్స్ కూడా పనిచేస్తుంది. పెద్ద మీ యొక్క సుపీరియర్స్తో ఉండేటువంటి స్ట్రెస్కి కూడా పనిచేస్తుంది. అలా కాకుండా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకం చేయండి శివునికి. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోండి. గోవుకి ఏదైనా మీరు ముల్లంగి లేదా కీరా లాంటి పదార్థం తినిపిస్తూ నిత్యము మెడిటేషన్ చేయండి. ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అయితే మొదటి దానికి మీరు ఇందాక చెప్పాను, ఇది ప్రమోషన్స్ కోసం. దానికి ఏ మంత్రము అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః. లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకునేటువంటి వారు బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదండి నాకు ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతి చిన్న విషయానికి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, మీ కుజగ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజ బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చక్కగా సూర్య భగవాను చూస్తూ, అది మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది వస్తున్నా, మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నా సూర్యుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, గురుబలం లేదంటున్నారు, నాకు గురుగ్రహం పాడైందంటున్నారు, మరియు గురుగ్రహం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి గంధముతో అభిషేకం చేయడం, గంధముతో పూజ చేయడం చేయండి. గంధముతో కలిపినటువంటి గంధపు నీటితో శివునికి అభిషేకం చేసిన, దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్న, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి ముఖ్యంగా అరటికాయలు గనక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరిగి తీరుతుంది. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే సర్వసాధారణంగా దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది, లేదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు శుక్రుడు పాడవుతుంది. అలా కాదు ఫైనాన్స్ కాకుండా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కుజబుధులు పాడవుతారు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు పర్టికులర్గా ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే శుక్రగ్రహానికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండడం చేస్తూ ఉండండి. లేదా అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు ఓం అపర్ణాయే నమః చేయండి. రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించండి. ఈ శనికి సంబంధించిన దోషం ఉంది, శని భగవానుడు మీ జన్మజాతకంలో బలంగా లేడు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పూర్వజన్మల్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, అందుకే శని యొక్క బలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదు శనికి సంబంధించిన దోషాలు అధికంగా వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. రాహుగ్రహ సంబంధించిన దోషాలు పోవాలి అంటే అదే దానికి ఏమిటి, అసలు ఏం జరుగుతుంది రాహుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అంటే భయం పెరుగుతూ ఉంటుంది, ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఫ్రాడ్స్కి గురవుతున్నాము, ఎక్కువ హ్యాకింగ్స్కి గురవుతున్నాము, ఎక్కువ మోసపోతున్నాము అన్నప్పుడు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చిత్ర విచిత్రానికి కారకుడైన కేతువు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నేనేమీ చేయలేను, నా యొక్క మానసిక స్థితి శారీరక స్థితి పాడైపోయింది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్గా ఏదైతే మీరు అనుకుంటారో అది గణపతికి చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీ లైఫ్లో లాట్ ఆఫ్ చిత్ర విచిత్రంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇలా ఏంటంటే చాలా సింపుల్గా జాతచక్రం ఎలాగో ఉంది ఏమైపోతుంది అనేటువంటి భయపడకుండా చాలా సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను
ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది, లేదా ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నన్ను రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో. ఎందుకంటే జాతకం ఎలా ఉన్నా, వాస్తు సంబంధించింది ఎలా ఉన్నా, మీరు భగవంతుని కనుక పట్టుకోగలిగితే త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.